మీరిదంతా బాధలోనే అన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇన్ని రోజులు నేనేంటో తెలియకపోయినా మీ కుటుంబం ఏంటో నేను పూర్తిగా తెలుసుకున్నాను. మీ మనసేంటో, మురారి గారి గొప్పతనం ఏంటో అర్థం చేసుకున్నాను. అలాంటి మురారి గారు తప్పు చేశారని బాధలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, కానీ నేను అలా ఆలోచించను. మురారి గారి మీద ఇంత పెద్ద నింద పడిందంటే ఇది నిందే అని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. మురారి గారిని విడిపించి తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. మీ పిల్లల్ని కూడా మీకు అప్పగిస్తాను. మురారి గారి మీద అందరూ కలిపి నింద వేశారని నేను నిరూపిస్తాను. నీ దారేంటో నీకే తెలీదు, నీ గమ్యం ఎక్కడుందో నీకే అర్థం కాలేదు. అలాంటిది నువ్వివన్నీ ఎలా ఛేదిస్తావు? ఆవేశంలో మాట్లాడిన మాటలు అనర్థాల్ని తీసుకొస్తాయి తప్ప సమస్యకి పరిష్కారం చూపించవు. గమ్యం తెలియకపోయినా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. నన్ను అభిమానించే మనిషి మీద ఈరోజు ఇంత పెద్ద నింద పడింది అంటే అది తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఏం చేసైనా అది నిరూపించి తీరుతాను. ఆంటీ, వాళ్ళు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు, మరి మీరు ఇక్కడున్నారేంటి? నువ్వు వస్తే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చమ్మా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వటానికి అక్కడ అసలు ఫార్ములా ఏ లేదు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? నిన్న నైటే కదా నేను దేవుడి దగ్గర పెట్టి మరీ వచ్చాను. నువ్వు దేవుడి దగ్గర పెట్టావు, అగరబత్తి యాష్ అందులో పడి అందులో ఫార్ములా మొత్తం కూడా పాడైపోయింది. ఇప్పుడు అది లేకుండా మనం ప్రెజెంటేషన్ ఎలా ఇస్తాం? అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది అర్థం కాకే కదా నేను కూడా తల పట్టుకుని కూర్చున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్లో భాను ఉంటే ఏదో ఒక పని చేసేది, తన తెలివితేటలతో ఎలాగోలా మేనేజ్ చేసేది. నీకు గుర్తుందా, ఒకరోజు సెమినార్లో భాను ఫైల్లోని మ్యాటర్ మొత్తం కూడా మిస్ అయినా తను చాలా తెలివిగా ప్రెజెంటేషన్ని పూర్తి చేసి మనకు ఆ కాంట్రాక్ట్ని వచ్చేలా చేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీరందరూ బయటకు వెళ్ళండి. ఓకే మేడం. ఆంటీ, మీరేం టెన్షన్ పడకండి. మీరైతే ముందు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళండి. అక్కడ మీరు మీటింగ్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. ఎలా నీలిమా? ఫార్ములా లేకుండా మనం ఎలా డీల్ చేస్తాం? ఆంటీ, నేను చెప్పినట్టు మీరు చేయండి. అది కాదు నీలిమా, అసలు నేను వెళ్ళి ఏం మాట్లాడాలి? మొత్తం పరువంతా పోతుంది. అసలు వాళ్ళకి విషయం మొత్తం చెప్పి సారీ చెప్దాం. లేదమ్మా, వాళ్ళెంతో హోప్తో వచ్చారు. ఇప్పుడు ఆ మాట చెప్తే మన పరువు పోవడమే కాదు, బయట మార్కెట్లో మన రెప్యుటేషన్ కూడా పడిపోతుంది. అలా అని నా మీద నమ్మకం ఉంచి మీరు లోపలికి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేయండి ఆంటీ. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను. ప్లీజ్ ఆంటీ. హలో నీలిమా, చెప్పు. పార్థు, నేను ఇంకొక విషయం చెప్తాను, నువ్వు వెంటనే పని చేయవా? ఏంటి నీలిమా? ఓకే నీలిమా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీలిమా, అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థం అవుతుందా? ప్లీజ్ కార్తీక్, కాసేపు నేను డిస్టర్బ్ చేయకు. డెలిగేట్స్కి వెంటనే ఫుడ్ అరేంజ్ చేయి. ఓకే మేడం. ఏంటి నీలిమా, అసలు ఏం జరుగుతుంది? చెప్పాను కదా కార్తీక్, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వే టెన్షన్ పడకు ప్లీజ్. ఆంటీ, మీరు వెళ్ళి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ స్టార్ట్ చేయండి. సరే.
చూడు మురారి, ఇది నువ్వు ఎందుకు చేసావో, ఏం ఆశించి చేసావో అని నేను అడగను. కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడున్నారో కాస్త మర్యాదగా చెప్పు. అరే ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా ఊర్లో మిస్ అయిన ఆ 2 ఆడపిల్లల్ని నేను చదివిస్తున్నాను. వాళ్ళు నన్ను అన్నయ్య అని పిలుస్తారు. నేను వాళ్ళని చెల్లెళ్లాగా చూస్తాను. అలాంటిది వాళ్ళ విషయంలో నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటే మీరు ఎలా నమ్ముతారు? మాకు కావాల్సింది నమ్మకం కాదు, ఆధారం. వాళ్ళని చదివిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి ఇలా చేయకూడదని రూల్ ఏం లేదు కదా. ఎస్ఐ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. తర్వాత మీరే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి మురారి, మర్యాదగా మాట్లాడుతున్నానని నాకే మర్యాద చెప్తున్నావా? నువ్వు ఇప్పుడు అక్యూజ్డ్వి. కారులో దొరికిన ఆధారాలను బట్టి నిన్ను మేము కస్టడీలోకి తీసుకున్నాం. పెద్ద కుటుంబం నుంచి వచ్చావని మీ ఊర్లో పోలీసులు కూడా అడుగు పెట్టే పరిస్థితి లేకుండా మీ ఫ్యామిలీ ఆ ఊరిని ఏలుతుందని మాకు తెలుసు. అందుకే గౌరవిస్తూ నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకుంటే నీకే మంచిది. అరే అసలు నేను తప్పే చేయలేని చెప్తుంటే అర్థం కావడం లేదా? నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, నన్ను బయటికి పంపండి. హ, మిస్ అయిన ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అసలు దోషులెవరో మీకు చూపిస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్. ఆవు పులి కథ చెప్తున్నావా? కథ వినటానికి బాగానే ఉంటుంది, కానీ వాస్తవంలో అలా జరగదు. నిన్ను పంపిస్తే నువ్వు మొత్తం అబ్స్కాండ్ అయిపోయి డిపార్ట్మెంట్కి ముచ్చావట్లు పట్టిద్దామనుకుంటున్నావా? మీ క్రిమినల్ తెలివితేటలు పోలీసుల దగ్గర చూపించకండి. మీలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో, నిజాన్ని ఎలా రప్పించాలో మేం యూనిఫామ్ వేసుకున్నప్పుడే మాకు మొత్తం చెప్తారు. మీ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం ఉంది. ఎవరికి ఏ ఆపదొచ్చినా రక్షించేది పోలీసులే అని నాకు తెలుసు. అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే కారణం మీరే అని తెలియని అమాయకుణ్ణి కాదు నేను. కానీ ఇక్కడ నా తప్పేం లేదు. నన్ను వదిలేయండి. ఎవరు తప్పు చేశారో నిరూపిస్తాను. ప్లీజ్ ఎస్ఐ గారు అర్థం చేసుకోండి. నువ్వు ఇలా నిజం చెప్పవని నాకు అర్థమైంది. నీకు 1 గంట సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని విషయం చెప్తే నీకే మంచిది. లేకపోతే నీతో మాట్లాడే విధానం, నిజం చెప్పించే తీరు వేరేగా ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఉండడం నీకే మంచిది. ఆలోచించుకో. ఇంక మీరు భయపడవలసిన అవసరం లేదు. రేపే మిమ్మల్ని కలకత్తా పంపించేస్తున్నా. అక్కడ ఒక రోజు మిమ్మల్ని హాస్పిటల్లో ఉంచి మీ ఒంట్లో ఉన్న ఆర్గాన్స్ అన్ని తీసేస్తారు. ఆ తరువాత మీ చరిత్రలో కలిసిపోతుంది. ఇంక మీ వాళ్ళు ఎక్కడ వెతికినా, ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకదు. మేడం, చూస్తారేంట్రా, పట్టుకోండి దాన్ని. ఆగు.